నమస్తే, వెల్కమ్ టు ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి. సమకాలీన రాజకీయ అంశాలు, లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ అందించడానికి మనతో పాటుగా గెస్ట్ రైటర్ తెలకపల్లి రవి గారు సిద్ధంగా. రవి గారు నమస్తే సార్. నమస్తే వర్మ సార్. పవన్ తలుపులు ఓపెన్. మోదీ గారు, పవన్ కళ్యాణ్ గారు భేటీ తర్వాత హైదరాబాద్లోని ఈయన హైదరాబాద్లో మీటింగ్ పెట్టకుండా ఢిల్లీలో వెళ్ళి అక్కడ సమావేశం ఏర్పాటు చేయడం, ఎల్లుండు తెలంగాణలో ఒక భారీ కార్యాలయాన్ని ఓపెన్ చేయడం, ఇప్పుడు తలుపులు తెరిచే ఉన్నాయని చెప్పి ఒక సిగ్నల్స్ ఇవ్వడం. ఓవరాల్గా చూసుకుంటే జనసేన భవిష్యత్ కార్యాచరణ ఏ రకంగా రూపకల్పన చేస్తున్నారు? ఖచ్చితంగా దూకుడు చాలా ఎక్కువగా పెంచుతున్నాడు. ఇది నేను అప్పుడప్పుడు మీకు చెప్తూ ఉన్నాను. ఎందుకంటే మామూలుగా ఏదో ఇంకా తెలుగుదేశానికి అనుసరించి ఉంటుంది, కూటమి ఒక పార్టీగా ఉంటుందన్న పరిస్థితి నుంచి మార్పు. దానికి తోడు అటు వైసీ జగన్ ఆయన ప్రజల్లోకి వెళ్తాను, వాళ్ళ దూకుడు అవి పెరుగుతున్నాయి, సమస్యలు పెరుగుతున్నాయి. కేంద్రంలో కూడా రాజకీయ పరిణామాలు వేగంగా వచ్చి బీజేపీ బాగా పట్టు బిగిస్తుంది. ఇటువంటిప్పుడు తన స్థానం ఏంటి అనే ఒక ప్రశ్న ఆయనకు వస్తుంది. అలాగే అభిమానులు, సామాజిక వర్గం, ఇట్లాంటి ప్రశ్నలని వచ్చిన తర్వాత ఇప్పుడు ఆయన ఓపెన్ అన్నమాట. ఢిల్లీలో ఒక సమావేశం పెట్టడం ద్వారా నేను జాతీయ స్థాయిలో ఎంట్రీ ఇస్తున్నాను, అక్కడ అందరికీ రకరకాల ఇచ్చి అక్కడ కూడా భారతదేశం ముఖ్యమని చెప్పడం. అదైన తర్వాత అన్నిటికంటే ఇప్పుడు కీలకమైనది బహుశా మీరు అన్నట్టు తెలంగాణకు వచ్చారు. ఇంకా మన వ్యక్తిగతమైనవి నటుడు మాట్లాడవచ్చు, కానీ ఆయన చేరికల కమిటీ ఒకటి ఏర్పాటు చేశారు 14 మందితో. చేరికల కమిటీ, ఈ కమిటీ ఏర్పాటు చేయడమే చాలా సిగ్నిఫికెంట్. ఎందుకంటే కూటమి ఏర్పడినప్పుడు అందరూ ఒక ఉమ్మడి అవగాహన మీద తీసుకోవాలి, ఒకరికి తెలియకుండా ఒకరు తీసుకోకూడదు అని ఒక రూల్ పెట్టుకున్నారు. అయినా కానీ అప్పుడప్పుడు తెలుగుదేశంలోకి, బీజేపీలోకి చేరడాలు, వాళ్ళు ఎంపీలు అయిపోవడాలు ఇటువంటివి కూడా జరిగాయి. అందుకని ఇప్పుడు ఆయన బహిరంగంగానే ఒక చేరికల కమిటీ పెట్టాడు. చేరికల కమిటీ బాధ్యత మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి అప్పగించారని చెప్తున్నారు. ఆయనకు ఇంకోటి కూడా కావచ్చు, కానీ ఆయన కూడా దాంట్లో సభ్యుడిగా మాత్రం ఉన్నారు. కిలా రోసే ఉన్నారు, సామినేని ఉదయభాను ఉన్నారు. ఈ మధ్యనే అనేక కొన్ని వివాదగ్రస్తమైనటువంటి పరిస్థితుల మధ్య రాజ్యసభకు వెళ్ళిన లింగమనేని రమేష్ కూడా ఉన్నారు. అంటే ఇటు వైసీపీ శిబిరంతోనూ అటు తెలుగుదేశం శిబిరంతోనూ కూడా సంబంధాలు నెరపగలిగిన, ప్రభావం చూపగలిగినటువంటి వాళ్ళను ఆయన నిర్మోహమాటంగా, నిస్సంకోచంగా చేరికల కమిటీలో పెట్టేశారు. ఇంక ఇప్పటి నుంచి ఎవరిని మీరు సంప్రదించారు, ఎవరిని కలిశారు లేదు అన్నదానికి ఏదో పెద్ద ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చే పని ఉండదు. మా పార్టీ పెంచుకుంటాము, మా సేన కూడా పెంచుకుంటాము, దేశం అంతా మేము పెంచుకుంటాం అన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో పెంచుకోకుండా ఉంటామా? ఇక్కడ లాజిక్. ఇప్పుడు దేశంలో ఇతర చోట్ల కూడా మేము విస్తరిస్తాము, అందరూ రండి, మేము తలుపులు తెరుస్తుంటే మీరు ఆంధ్రప్రదేశ్లో మటుకు తెరవకండి, మీరు ఇవే ఉండండి, ఎలా కుదురుతుంది? కాబట్టి ఆయన ఆంధ్రప్రదేశ్తో సహా దేశమంతా జనసేనను మేము విస్తరించుకుంటాము, కొత్త వాళ్ళని తీసుకుంటాము, వనరులు కలిగిన వాళ్ళను, పట్టు కలిగిన వాళ్ళను తీసుకుంటాము. అలాగే కొంతమంది కొన్ని సామాజిక వర్గాల వాళ్ళు వాళ్ళ గీత దాటకూడదని భావిస్తున్నారు కాబట్టి మేము అన్ని సామాజిక వర్గాలను తీసుకుంటాం. ఇప్పుడు ఈ కమిటీలో ఇప్పుడు నేను చెప్పిన పేర్లలో అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఒక విధంగా ఆయన డోర్స్ ఓపెన్ చేసేయని పూర్తిగా జనసేనకు సంబంధించి తలుపులు ఓపెన్ చేయటం. ఇంకా రెండోది, తెలంగాణలో ఏమొచ్చినా కానీ ఎవరు విమర్శలు అవి ఏం చేసినా కానీ నేను తెలంగాణలో కూడా విస్తరిస్తాను, అది ఢిల్లీలో కూడా చెప్పారు. అది కూడా కాంగ్రెస్ ప్రతికూలత, బీజేపీ మోదీ వాళ్ళు బాగా చేస్తున్నారని సో బీజేపీకి ఎన్డీఏ పరంగా కాంగ్రెస్కు వ్యతిరేకంగా తెలంగాణలో కూడా మేము విస్తరిస్తాము. అయితే మీతో పొత్తు పెట్టుకోమన్నారు కదా అమిత్ షా హోంమంత్రి, ఎవరితో పొత్తు పెట్టుకోమంటారు? కానీ మేము పదవులు ఏం కోరటం లేదు, తెలంగాణలో మేము పదవులు కోరటం లేదు, అధికారం కోరటం లేదు. అటువంటిప్పుడు మేము ప్రజలకు సేవ చేద్దామని విస్తరిస్తే అభ్యంతరం ఏంటి? అంటే ప్రతిదానికి కూడా తనకు తను ఒక సమాధానము, ఒక పొలిటికల్ లాజిక్, ఒక ఈక్వేషన్ ఏర్పాటు చేసుకొని వస్తున్నట్టు కనిపిస్తుంది. మూడవది, జాతీయ స్థాయిలోనే తన మీద వచ్చిన ప్రతి విమర్శలకు మీడియా ముఖంగా చాలా సవివరంగా సమాధానాలు, తన సమాధానాలు. ఆఖరికి ఇంకా మీరు చెబివేరా అన్నారు, కమ్యూనిస్టులు అన్నారంటే నేను లెఫ్ట్ని కూడా విమర్శిస్తాను. నా రెగ్యులర్ విమర్శల్లో ప్రత్యేకవాదులు అనేవాళ్ళు, దేశ వ్యతిరేకులు అనేవాళ్ళు, వైసీపీ వాళ్ళు, వామపక్షాలు, వీటన్నిటి మీద కూడా నేను విమర్శలు చేస్తూ ఉంటాను. నా విమర్శలు ఆపను, నా ప్రశంసలు ఆపను, నా పార్టీని పెంచుకోవడం కూడా ఆపను. కాబట్టి ఇక్కడ సేనాని రూట్ మ్యాప్ చాలా క్లియర్. సో అది ఒక విధంగా రాజమండ్రి గోదావరి టు మూసి అది రూపొంది అక్కడి నుంచి యమునా దగ్గరికి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి కాకతీయ సామ్రాజ్యం, ఆయన ఈరోజు అయితే వేరే దీని మీద వచ్చారు కదా,
కాబట్టి అది జరుగుతుంది. దీన్ని మరి జీర్ణం చేసుకునే వాళ్ళు కొంత ఎదురుదారి కూడా పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ సభ్యులు పెట్టుకున్న వాళ్ళు వీళ్ళల్లో ఎవరెవరికి చోటు కల్పించారు అంటే బయట నుంచి వచ్చే వాళ్ళతో మాట్లాడడము, వాటిని మంతనాలు అంటారా లేకపోతే బేరసారాలు అంటారా? బేరసారాలు అంటే డబ్బులు తీసుకోవడం ఒకటే కాదు, ఎలా ఉంది, మీరు ఏమనుకుంటున్నారు, మీరు ఏమాత్రం భరించగలరు, మీరు ఏమాత్రం క్యాడర్ తీసుకురాగలరు, జిల్లాలో ఇతరత్ర మీరు ఎంత ప్రభావితం చేస్తారు, ఇవే కదా ఇంకా రాజకీయ పార్టీలు తీసుకునేటప్పుడు. సో ఈ బాధ్యత వేరే వాళ్ళకి అప్పగించుతున్నప్పుడు అది కూడా అంటే ఒక విధంగా పార్టీలో వచ్చే రియాక్షన్, బయట నుంచి వచ్చే దాడిని కూడా తట్టుకుంటూ తన అనుకున్నట్టుగా ఇక నా మాటే శాసనం అని శివగామి అన్నట్టుగా ఆ బాహుబలి ఫార్ములా తీసుకున్నట్టే కనిపిస్తుంది ఇక్కడ స్పష్టంగా. తెలంగాణలో కొంతమంది ఆకర్షణగా ఉంది, ఇంతకుముందు రాలేదు. ఇప్పుడు ఒకటి ఉంది, తెలంగాణలో జనసేనకు పదవి ఉందా లేదా కాదు, ఢిల్లీలో ఆయనకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, సగం మంది ఆంధ్ర వాళ్ళు తెలంగాణలో, తెలంగాణ వాళ్ళు ఆంధ్రాలోనే కదా వ్యాపారాలు చేసేది, అన్ని హైదరాబాదే కదా. కాబట్టి ఆ వనరులు కూడా చాలా ఉంటాయి. కాబట్టి ఢిల్లీ నుంచి దీన్ని ఆయన ఓపెన్ చేశారు. సార్ ఇప్పుడున్న పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ దాని స్థితిగతులు గత 12 సంవత్సరాల నుంచి పుష్కర కాలం అయింది. ఇప్పుడు ఒక్కసారిగా ఈ సంవత్సరంలో ఈయన్ని భారీగా విస్తరించే ఆలోచనలో చేస్తున్నారు. సో గ్రౌండ్ లెవెల్లో ఇదంతా సాధ్యమా? ఒకటండి, ఇప్పుడు ఏమవుతుందంటే మీరు పెరగాలి, లేకపోతే అలాగే ఉండదు పార్టీ. ఒక పార్టీ అయినా ఒక మనిషి అయినా విస్తరించాలి, ఎదగాలి, 4 చొరవలు ఇనిషియేటివ్స్ తీసుకోవాలి. కానీ మేము అలాగే ఉంటాము, ఇంక అవే చెప్తుంటాము, కేవలం పవన్ కళ్యాణ్ విగ్రహాన్ని మేము చూపిస్తుంటాం అంటే అది కుదరదు కదా. ఆయన చెప్పదలుచుకుంది అది. ఇంతకుముందు కూడా చెప్తూ వస్తుంది కూడా అదే కదా. చాలా మంది నేను ఏదో అనుకున్నారు, నాకు రాజకీయం తెలియదు అనుకున్నారు. నాకు తెలుసు, నా పార్టీకి పదవులు తెచ్చుకున్నాను, ముఖ్యమైన ఉప ముఖ్యమంత్రి పదవితో సహా 21 స్థానాలు, 100% స్ట్రైకింగ్ రేట్, ఇవన్నీ ఊరికినే సాధ్యం కాలేదు. వీటి వెనక విపరీతమైన శ్రమ ఉంది, విపరీతమైన ఎత్తుగడలు చాలా ఉన్నాయి అని. ఇది కేవలం ఇప్పుడు ఉదాహరణకు వైసీపీ వాళ్ళు ప్యాకేజ్ ఇస్తారనో ఇంకోసో అని అంటారు అనుకోండి. ప్యాకేజ్ ఇస్తే తీసుకోవడానికి చాలా మంది సిద్ధంగా ఉంటారు కదా. వాళ్ళందరికీ సీట్లు, వాళ్ళందరికీ విజయాలు సమకూరుతాయా? వాళ్ళందరూ ప్రభావం చూపగలుగుతారా? సో విమర్శలు వేరు, విమర్శలు విసురులు లేకపోతే ఆరోపణలు అది వేరు. ఒక రాజకీయ పార్టీకి లేదా ఒక వ్యవస్థకు దానికంటే ఒక పునాది ఉంది. తనకు కొంత పునాది ఉందని ఆయన 2024 ఎన్నికల్లో రుజువు చేసుకున్నారు. అది జాతీయ స్థాయిలో కూడా అప్పుడే మోదీకి మెజార్టీ రాకపోవడం వల్ల జాతీయ స్థాయిలో కూడా కొంత ప్రభావం వచ్చింది. సనాతనం వాళ్ళకు ఇవన్నీ. కాబట్టి ఒకరెవరు నిన్ను చెప్పింది ఏంటంటే బాగా దగ్గరగా తిరిగేవాళ్ళు సనాతనం అనేది కూడా ఆయన బాగా పెంచబోతున్నారు. జాతీయవాదం, సనాతనం అనే రెండింటి ద్వారా ఉత్తర భారతంలో కూడా ఆయన బీజేపీకి ఒక అంబాసిడర్ లాగా, అంటే సనాతనవాదానికి ఒక ప్రచారకుడుగా ఆయన ఉపయోగపడతారు. తద్వారా బీజేపీ నాయకత్వం ఎన్డీఏ కూటమిలో ఆయన ప్రాధాన్యత కూడా పెంచుకుంటారు. కొత్తగా మొదట వచ్చిన తారలు, నటీమణులు తప్ప ఇంకెవరు రాలా బీజేపీలోకి, ఆ మొదట్లో వచ్చిన వాళ్ళు తప్ప. సో వాళ్ళు దక్షిణ భారతం నుంచి ఎవరైనా స్టార్ కావాలి మాకని అనుకుంటున్నప్పుడు ఆ స్టార్ రజనీకాంత్ రాలేదు, విజయం ట్రై చేసిన విజయ్ రాలేదు, చిరంజీవిని అమిత్ షా పిలిచారు స్వయంగా. చిరంజీవిని రాలేదండి, నన్ను రాజకీయాలు వదిలేశానని చెప్పారు. జూనియర్ ఎన్టీఆర్ని కలుసుకొని అంటే ఆయన రాలేదు. సో ఇప్పుడు నా పార్టీ నాకే ఉంటుంది, కానీ నేను పూర్తిగా మీకంటే ఎక్కువ పొగుడుతున్నా కదా మోదీని, మీకంటే ఎక్కువ జాతీయవాదం, మీకంటే ఎక్కువ సనాతనవాదం అన్నప్పుడు బీజేపీ కూడా తనను ఓన్ చేసుకునే ఒక పరిస్థితిని కల్పించాలి. తెలుగుదేశంలో పరిణామాలు ఎలా ఉన్నా సరే జాతీయ స్థాయి మోదీ, అమిత్ షా సంబంధాలు వీటన్నిటితో ఒక ఏర్పాటు చేసుకోవాలి. మూడవది ఇక్కడ తనకున్న పట్టు, తనకున్న అధికార స్థానం, తనకున్న సంబంధాలు వీటిని ఆధారం చేసుకొని తన దగ్గరికి రావాలని కోరుకుంటున్నా తను తీసుకొని వాళ్ళను. ఇప్పుడే ఎందుకు తీసుకోవాలి అంటే ఇది మిడ్వే, ఎన్నికలు 2 ఏళ్ళు అయిపోయి ఇంకా 2 ఏళ్ళు ఉన్నప్పుడు, ఇప్పుడు వైసీపీలో మదనం ప్రారంభం అవుతున్నప్పుడు, అలాగే లోకేష్కు కనుక ఆయన మొన్నే ఒప్పేసుకున్నాడు లోకేష్ వారసత్వంతో పేచీ లేదని. లోకేష్ కనుక తెలుగుదేశం తరుణ ముఖ్యమంత్రి ఇంకా కీలక స్థానాల్లోకి వస్తే కనుక అప్పుడు జరిగేటటువంటి పరివర్తనను కూడా తట్టుకోవడానికి ఇన్నిటి రీత్యా ఆయన ఈ ఓపెన్ అంటున్నారు. నిజానికి అవకాశాలు ఓపెన్ చేసుకుంటాడు ఆయన. కొంతమందికి ఓపెన్ చేయడంతో పాటు తన పార్టీ భవిష్యత్ విస్తరణకు అవకాశాలు ఓపెన్ చేసుకుంటున్నాడు. రాజకీయంగా దాంతో విభేదించడం, అనుకూలించడం అది ఎవరెవరి దీన్ని బట్టి వాళ్ళు చేయొచ్చు. సార్ ఇదిలా నడుస్తుంటే కాపులు
భారీ మీటింగ్కి ఏర్పాటు చేస్తున్నారు కోనసీమ జిల్లాలో తోట త్రిమూర్తులు ఆధ్వర్యంలో. దానికి ముద్రగడ గారు, చాలామంది కాపు నేతలందరూ కూడా దానికి హాజరవుతుంటారు. కొంతకాలంగా ఆ మదనం జరుగుతుంది. మన ఉత్తరాంధ్రలో జరిగింది, ఆ రోజు మనం మాట్లాడాము. అంతకుముందు కాకినాడలో జరిగింది. ఖచ్చితంగా ఇప్పుడు ఈరోజు ఆంధ్రజ్యోతి